వీడియోని లైక్ చేయండి. కథలోకి వస్తే, ఈరోజు శైలు వాళ్ల ఇంట్లో పెద్ద గొడవే జరిగింది. కేశవ వాళ్ల అన్నదమ్ములు పోలీస్ స్టేషన్కి వెళ్లి వచ్చారని శైలు వాళ్ల ఇంట్లో వాళ్లు ఎంత రచ్చ చేసినా, శైలు మాత్రం చాలా ధైర్యంగా కేశవకి సపోర్ట్ చేస్తూ మాట్లాడింది. పోలీస్ స్టేషన్కి వెళ్లినంత మాత్రాన ప్రతి ఒక్కరూ నేరస్తులు అయిపోరని, ఏదైనా నిజం చెప్పడానికి లేదా విట్నెస్గా కూడా వెళ్లి ఉండొచ్చు కదా అని వాళ్ల అమ్మనాన్నలకి గట్టిగానే సమాధానం చెప్పేసింది. కాని వాళ్ల నాన్న సురేష్ మాత్రం ఇంకా కోపంతో ఊగిపోతూ, కేశవ కుటుంబాన్ని ఎలాగైనా దెబ్బతీయాలని డిసైడ్ అయ్యాడు. మరొకవైపు, ఇన్ని గొడవల మధ్య మనసు కాస్త ప్రశాంతంగా ఉండాలని మహాలక్ష్మి ఫ్యామిలీ అందరినీ బీచ్కి తీసుకెళ్లాలని అనుకుంటుంది. చివరికి అందరూ కలిసి బీచ్కి బయలుదేరతారు. అక్కడ ప్రతి ఒక్కరూ తమకు నచ్చినట్లు ఎంజాయ్ చేస్తుంటే, చక్రి మాత్రం మహాలక్ష్మిని చూస్తూ ఉండిపోతాడు. అంతేకాదు, ఆమె వెనకాల నిలబడి తన మనసులోని ప్రేమనంతా బయటపెట్టేస్తాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే, చక్రి ఆ మాటలు చెబుతున్న సమయంలో మహాలక్ష్మి అక్కడ లేదు. ఆమె వేరే వైపు వెళ్ళిపోవడంతో చక్రి ఒక్కడే అలా మాట్లాడుకుంటాడు. ఈ లోపే బీచ్లో ఒక పెద్ద హడావుడి జరుగుతుంది. నారాయణ అక్కడ పబ్లిక్లో మందు తాగుతూ పోలీసులకి దొరికిపోతాడు. పోలీసులు అతన్ని స్టేషన్కి తీసుకెళ్లబోతుంటే, మహాలక్ష్మి కల్పించుకుని చాలా పద్ధతిగా మాట్లాడి పోలీసులని ఒప్పించి నారాయణని కాపాడుతుంది. ఇంటికి వచ్చాక కూడా నారాయణ తీరు మారకపోవడంతో, అతని ప్రవర్తన వల్ల అందరి పరువు పోతోందని కేశవ, కన్నా అందరూ బాధపడతారు. ఇక అసలు డ్రామా మర్నాడు ఉదయం మొదలైంది. కన్నా, మహాలక్ష్మి కలిసి బస్సు కోసం వెళ్తుండగా, సురేష్ తన మనుషులతో వచ్చి వాళ్ల దారి కాస్తాడు. మహాలక్ష్మితో చాలా తప్పుగా, అసభ్యంగా మాట్లాడతాడు. కన్నా కోపంతో అతని మీదికి వెళ్లబోతే, మహాలక్ష్మి అతన్ని ఆపి, అనవసరమైన గొడవలు వద్దని నచ్చజెప్పి అక్కడ నుంచి తీసుకెళ్లిపోతుంది. తీరా ఈ విషయానికి ఇంటికొచ్చాక కన్నా ద్వారా చక్రికి తెలుస్తుంది. అంతే, చక్రికి విపరీతమైన కోపం వచ్చి, వెంటనే సురేష్ కోసం బయలుదేరతాడు. దారిలోనే సురేష్ని పట్టుకుని, నా భార్య జోలికే వస్తావా? అంటూ చితక్కొట్టేస్తాడు. తర్వాత మహాలక్ష్మికి సురేష్ ఎదురై, దెబ్బలు తిన్న ముఖంతో సారీ చెబుతాడు. చక్రి తన కోసం అలా సురేష్కి బుద్ధి చెప్పాడని తెలుసుకున్న మహాలక్ష్మి, లోపల చాలా సంతోషిస్తుంది. చక్రి చేసిన ఈ పని వల్ల మహాలక్ష్మి మనసులో అతని మీద మరింత గౌరవం పెరిగినట్లే కనిపిస్తోంది. మరి రాబోయే రోజుల్లో మహాలక్ష్మి చక్రి ప్రేమను ఒప్పుకుంటుందా? శైలు, కేశవల పెళ్లికి సురేష్ ఇంకా ఎన్ని అడ్డంకులు సృష్టిస్తాడు? ఇవన్నీ తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో